హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక బాధ్యత, ధర్మము చేయాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నానండి. చాలామంది జీవితాలలో కొంతమందికి తల్లిదండ్రి సరిగ్గా లేకపోవచ్చండి. కొంతమంది తల్లిదండ్రులు బాగా ఉండొచ్చు, బిడ్డలకు అన్నీ న్యాయం చేసి ఉండొచ్చు, కాదని చెప్పట్లేదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకి న్యాయం చేయలేదు. వాళ్ళ స్తోమతో, వాళ్ళ మనసత్వమో అయి ఉండొచ్చండి. కొంతమందికి మూర్ఖత్వంగా చూసుకోకుండా ఉండే తల్లిదండ్రులు ఉంటారు. పంతాలకు పోయి చూసుకోకుండా ఉండే తల్లిదండ్రులు ఉంటారండి. కానీ నాకు అనిపించింది ఒకటి చెప్తానండి. వాళ్ళు ఎప్పుడో ఏదో బాధ పెట్టారు, ఎప్పుడో ఏదో చేశారు అనేసి తల్లిదండ్రులని మంచాన పడినప్పుడు చూసుకోకుండా ఉండటం చాలా తప్పండి. తల్లిదండ్రులు చూసుకుంటే దేవుణ్ణి చూసినట్లే అండి నాకు తెలిసి. తల్లిదండ్రుని మంచాన పడినప్పుడు చూసుకున్న వాడే అసలైన కొడుకు, కూతురు, ఎవరైనా బిడ్డలైనా. సో చాలా వరకు బిడ్డల దగ్గరికి తల్లిదండ్రి రారండి. కొడుకులు ఉంటే నేను చాలామందిని చూశాను, ఇంతమంది కూతుర్లు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు అనేసి. సో ఏం చేస్తున్నారంటే పంతానికి పోయి వాళ్ళు పెడతారులే, వాళ్ళు చూస్తారులే అని తల్లిదండ్రిని చూసుకోకుండా ఉంటున్నారండి. బట్ అలా చేయకండి. ఇంకోటి ఏమంటే ఆశ్రమాలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి అనేసి అంటుంటారు కదా, అనాథాశ్రమాలు. చిన్నప్పుడు పిల్లల్ని చదువు పేరుతో హాస్టల్లో వేస్తున్నారు. అలాంటప్పుడు పెద్దయినాక పిల్లలు తల్లిదండ్రులు హాస్టల్లో వేయడంలో తప్పేముంది? కరెక్టే కదండి. సో నాకు తెలిసింది అనిపించింది చెప్తున్నాను. సో కానీ తల్లిదండ్రి ఎటువంటి వాళ్ళైనా కానీలేండి, వాళ్ళ వల్ల మీరు ఎంత బాధపడినా కానీలేండి, తల్లిదండ్రిని మంచాన పడినప్పుడు చూసుకోండి. దయచేసి తల్లిదండ్రిని చూసుకున్నంత దైవం ఇంకొకటి ఉండదండి, ఇంకొక భక్తి ఇంకొకటి ఉండదండి, ఇంకొక పూజ ఇంకొకటి ఉండదు. దయచేసి తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేయకండి, అనాథల్లాగా వదిలేయకండి. వాళ్ళు ఎంత చేసినా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా తల్లిదండ్రిని మంచాన పడినప్పుడు వాళ్ళని చూసుకోండి. వాళ్ళకిచ్చే ప్రేమ అదే అండి. వాళ్ళకిచ్చే ఇంత తిండి, ఇంత బట్టే అండి ఆ వయసులో కోరుకునేది. దయచేసి ఆ వయసులో వాళ్ళని బాధ పెట్టకండి. మీరు వయసులో ఉన్నప్పుడు ఎన్ని బాధలు పడినారో ఏమో, అది వేరే విషయం అండి. కానీ మంచాన పడినప్పుడు మాత్రం వాళ్ళని బాధ పెట్టకండి. దేవుడు భక్తితో సమానం అండి వాళ్ళని చూసుకోవడం. దయచేసి తల్లిదండ్రిని గౌరవించండి, రోడ్లలో వదిలేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.